సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఇశ్రాయేలుల అరణ్య ప్రయాణం కేవలం ఒక భౌతిక ప్రయాణం మాత్రమే కాదు. అది వారి హృదయ స్థితికి ఒక పరీక్ష. ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చారు, కానీ వారి హృదయాల నుండి ఐగుప్తు అంటే లోకము, అవిశ్వాసం బయటకు పోలేదు అనడానికి ఆ సణుగుడు ఒక పెద్ద గుర్తు. సణుగుడు అనేది కేవలం అసంతృప్తి కాదు, అది దేవుని మీద నమ్మకం లేకపోవడం. సణుగుడు సమస్యను సూచిస్తూ ఉంది, కృతజ్ఞత దేవుని శక్తిని సూచిస్తూ ఉంది. సణుగుతూ ఉండే క్రైస్తవ నాయకుడు ఇతరులను ఎన్నటికీ విజయవంతమైన జీవితంలోనికి నడిపించలేడు. మన అరణ్య సంచారాలు ముగిశాయి అని చెప్పడానికి స్పష్టమైన రుజువు ఏంటంటే, మనం మన ఇళ్లల్లో మరియు ఇతర చోట్ల సణుక్కోవడం మరియు ఫిర్యాదు చేయడం మానేసి అన్ని సమయాల్లో మరియు ప్రతిదానికి కృతజ్ఞతలు చెల్లించగలగడం. అప్పుడే మనం కనాన్లోనికి అంటే విజయవంతమైన జీవితంలోనికి ప్రవేశించినట్టు. ప్రార్థన. ప్రభువా, ఇశ్రాయేలుడు అరణ్యులను సణుగుతూ తమ ప్రయాణాన్ని ఎలాగైతే భారంగా చేసుకున్నారో, వారిలా మా జీవితాల్లో కూడా వచ్చే చిన్న చిన్న సమస్యలకే సణుగుతూ ఫిర్యాదు చేస్తూ మీ కోపానికి గురి కాకుండా మమ్మల్ని కాపాడండి. నాయకులుగా ఉన్నవారు ఇతరులకు మాదిరిగా ఉంటూ, సణుగులు లేని వారే విశ్వాసంతో ఇతరులను విజయవంతమైన జీవితంలో నడిపించినట్లుగా మీ ఆత్మ సహాయం దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.